గుడ్ మార్నింగ్, నమస్తే. నా పేరు గంగాధర్. ఈరోజు మనం ఎడు క్యాంపస్ ఈఆర్పి సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాము. ఎందుకు తెలుసుకోవాలంటే మన పిల్లలు వెళ్ళే స్కూల్ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు. అందుకోసం అనేసి మన పిల్లల మార్క్స్, అటెండెన్స్, ఫీజ్ పేమెంట్, పెండింగ్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ మనము మొబైల్లో చూసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ మనం మొబైల్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలా ఆర్ యూస్ చేయాలా. సో యూస్ చేసేటప్పుడు మనం టైప్ చేయాల్సిందంటే educampus360.com అనే యూఆర్ఎల్ మన మొబైల్లో ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇలాంటి లాగిన్ స్క్రీన్ వస్తుంది. లాగిన్ స్క్రీన్ వచ్చినాక ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి స్కూల్కి ఇచ్చింటారో ఆ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ అడ్రస్గా టైప్ చేయాలా. పాస్వర్డ్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో అది మొబైల్ నెంబరు పాస్వర్డ్గా టైప్ చేయాలి. అట్ ద సేమ్ టైం కింద మీకు ఇది యూఆర్ఎల్ ఓపెన్ అయిన వెంటనే ఇన్స్టాల్ ఎడు క్యాంపస్ 360 ఈఆర్పి అని వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ యాప్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన మొబైల్లో ఎప్పుడైనా మనం ఇది యాప్ ఓపెన్ చేసిన వెంటనే మన స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళి ఫీజు ఎంత పెండింగ్ ఉంది, హోంవర్క్స్ ఏమున్నాయి, మొత్తం డీటెయిల్స్ ఈ యాప్లో చూసుకోవచ్చు. బ్రౌజర్లో కూడా లాగిన్ కావచ్చు, యాప్లో కూడా లాగిన్ కావచ్చు. సో నేను ఒక సైడు యాప్ ఇన్స్టాల్ చేయడానికి క్లిక్ చేశాను. ఇది ఇన్స్టాల్ అని టైప్ చేశాను. అట్ ద సేమ్ టైం మనము ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇచ్చి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడికి ఈమెయిల్ అడ్రస్ వచ్చి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వచ్చి మొబైల్ నెంబర్. సో ఇది ఇట్లా లాగిన్ అయిన వెంటనే సో ఇది మనం డెమో స్కూల్ అని మనం నేమ్ చేసుకున్నాం కాబట్టి డెమో స్కూల్ వచ్చింది. అదే మనం ఏ స్కూల్ పంపిస్తానో మన పిల్లోడిని ఆ స్కూల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు మై పోర్టల్ అని క్లిక్ చేయాలా. మై పోర్టల్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఫాదర్కి. సో 2 స్టూడెంట్స్ డీటెయిల్స్, జోషి అనే స్టూడెంట్. సో అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫీజు ఎంత పెండింగ్ ఉన్నది, ఎగ్జామ్స్ ఎన్ని పబ్లిష్ అనే రిపోర్ట్స్, అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ డాష్ బోర్డ్లో ఓవరాల్గా స్టూడెంట్ డీటెయిల్స్, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, అటెండెన్స్, ఏవి నోటీసులు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అటెండెన్స్ గురించి డీటెయిల్గా చూసుకోవాలంటే ఇక్కడ వచ్చి డీటెయిల్గా చూసుకోవచ్చు. సపోజ్ మంత్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలా, సపోజ్ ఈ మంత్లో ఎంత ఉన్నది అటెండెన్స్ అంతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మనము. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్, ఫీజ్ పేమెంటు ప్లస్ ఫీజు ఎంత, టోటల్ ఎంత, పెండింగ్ ఎంత, పే చేసింది ఎంత అనేది ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చు. పెండింగ్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, పే చేసిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. పే చేసినవి ఏమైనా రిసిప్ట్లు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్స్ ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్, ఎగ్జామ్ పర్సెంటేజ్, ఎగ్జామ్ మార్క్స్ అంతా ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. మనం టైం టేబుల్ ఆ స్టూడెంట్కి మండే ఏం క్లాసెస్ ఉన్నాయి, ట్యూస్డే ఏం క్లాసెస్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో హోంవర్క్ డీటెయిల్స్, హోంవర్క్ టీచర్స్ ఏమైతే ఇచ్చినారో అవి చూసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకొని హోంవర్క్ కంప్లీట్ అయినాక సబ్మిట్ అంటే వాళ్ళకి టీచర్స్కి వెళ్తుంది. ఇక్కడ మీరు నీట్గా ఏమేమి పెండింగ్ ఉన్నాయో చూసుకోవడం. యాక్టివ్ అయితే పెండింగ్ ఉండేటివి, ఓవర్డ్యూ అంటే ముందు ఇచ్చి పెండింగ్ ఉండేవి చాలా రోజుల నుంచి, టోటల్ అంటే అన్ని హోంవర్క్స్ ఇక్కడ కనపడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ జోషి స్టూడెంట్. ఇన్ కేస్ సెకండ్ స్టూడెంట్ కూడా సేమ్ స్కూల్ చదువుతున్నాడంటే ఇక్కడ సపోజ్ ఆరవ సెకండ్ స్టూడెంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. డాష్ బోర్డ్ ఆరవ గురించి, పెండింగ్ ఏమి ఫీజులు ఎంత పెండింగ్ ఉన్నాయి, అటెండెన్స్ ఏమి అంతా మొత్తం ఇక్కడ డాష్ బోర్డ్లోనే చూపిస్తుంది. అటెండెన్స్ ఆ స్టూడెంట్ గురించి అటెండెన్స్ డీటెయిల్స్, ద సేమ్ ఎగ్జాంపుల్ నేను చూపించాను, ఏ మంత్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట మనము. సో ఇలాగా ఫీజు ఆ స్టూడెంట్కి ఫీజు, టోటల్ ఫీజు ఎంత, పెండింగ్ ఎంత, పే చేసిందంతా ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్స్ కూడా అంతే సేమ్ వేలో చూసుకోవచ్చు. పర్సంటేజ్ ఏంటి, ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయినాడు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది, టైం టేబుల్ ద సెకండ్ స్టూడెంట్, హోంవర్క్ ఆఫ్ ద సెకండ్ స్టూడెంట్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మనం ఆ స్టూడెంట్. సో ఇవి స్టూడెంట్ కంప్లీట్గా. థర్డ్ స్టూడెంట్ ఉంటే థర్డ్ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ చేసుకొని. ఒకే స్టూడెంట్ ఉంటే ఒకే స్టూడెంట్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ 3 లైన్స్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు లీవ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మన స్టూడెంట్, మన అమ్మాయి, మన అబ్బాయి స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, మనం లీవ్ అప్లై చేయాలి. సో లీవ్ ఆబ్సెంట్ అంటే ఇక్కడ లీవ్స్ టార్గెట్ ఏ స్టూడెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ స్టూడెంట్కి సపోజ్ మెడికల్ లీవ్ వల్ల పోలేకపోతున్నాడు, సపోజ్ ఏదో ఇష్యూ ఉంది, మెడికల్ ఇష్యూ. సో అప్పుడు సెలెక్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి, సపోజ్ 6th నుంచి
8th వరకు వెళ్ళలేకపోతున్నాడు అని సెలెక్ట్ చేసి ఇక్కడ రాస్తామన్నమాట. మెడికల్ రీజన్, సపోజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు యూ కెన్ సెలెక్ట్ మెడికల్ లీవ్ అని మనము అప్లై చేస్తాము. అది ఆల్రెడీ మెడికల్ లీవ్ సెలెక్ట్ చేసుకున్నాం, బట్ రీజన్ ఎందుకు అనేది మనం చేసి ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. సో ఇలా చేస్తాం అనమాట. సో ఇది కంప్లీట్ ప్రొసీజర్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పేరెంట్ పోర్టల్, హౌ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, ఎలా మనం యూజ్ చేసుకొని మనం స్టూడెంట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.